చేసిన హార్డ్ వర్క్ మేము చూసాం. సో డెఫినెట్లీ విల్ వర్క్ ఫర్ టీడీపీ దిస్ టైం. అంటే వైసీపీ ప్రభుత్వంలో మీకు ఎలాంటి సంక్షేమాలు ఏం అందలేదా? ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. దెన్ అగైన్ ఈ హార్డ్ వర్క్ కానీ ఇంతకుముందు చంద్రబాబు గారు చేసిన డెవలప్మెంట్ ఏం వాటిని చూస్తే కంపారిటివ్లీ చంద్రబాబు గారు అయితే అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఎల్స్ డెవలప్మెంట్ కానీ రావచ్చు అనుకుంటున్నారు. మేబీ ఇన్ అండ్ అరౌండ్ 100 to 110 seats. ఖచ్చితంగా గవర్నమెంట్ కాబట్టి అవసరం వాళ్ళే. మనకి ఏదైనా మంచి కానీ చెడు కానీ మనకి ఆడవాళ్ళకి మటుకి మంచిగా జరుగుతుంది, మగవాళ్ళ సంగతి మనకు తెలియదు. అది బాగా అందుతున్నాయి, బాగానే అందుతున్నాయి. మాకు అన్ని పథకాలు వస్తున్నాయి. బాగా నచ్చింది చెప్పు ఒక పథకం. నచ్చింది ఇదే నాకు పథకం ఒకటి చెప్పు. నాకు 45 సంవత్సరాలు వస్తున్నాయి. 18 ఏళ్ళు వస్తున్నాయి. మరి మా ముసలానికే పింఛన్ రాలేదు కానీ అన్నీ బాగానే అందుతున్నాయి, బాగానే చేస్తున్నాను. అది ఆయన మటుకి బాగానే చూస్తున్నాడు, మమ్మల్ని మటుకి కనిపెట్టుకొని ఉంటున్నాడు. అది ఆయనే మా జగనే రావాలయ్యా మాకు, అదే కోరిక. అది ఖచ్చితంగా పైన కూడా జగన్ వస్తాడు. నాకు జగన్ వస్తాడని గ్యారెంటీ అంతే. రావాలి మాకు, ఆయన వస్తేనే మాకు అన్నిటికీ ఏదైనా కానీ అభివృద్ధి చెందాలంటే ఆయన రావాల్సిందే. మాకు ఈ ఉట్టిట్టోళ్ళు ఎందుకు, ఉట్టిస్తున్నా మంచిళ్ళు ఎందుకు? మనకు కావాల్సిందే మనకు మంచి చేసే ఆయన కావాలి. ఎన్నుకోవాలన్నా కూడా మన మంచి వాళ్ళనే ఎన్నుకోవాలి. అది అయితే ఈసారి చంద్రబాబు చాలా వరకు ఆడవారికి ఉచిత బస్సులు అంటున్నారు కదా. అయ్యో వచ్చినప్పుడల్లా చేతనాడు. ఏం చేశాడు ఆయన? ఆయన ఏం చేశాడు? ఆయన ఏదన్నా చేశాడని చెప్పమను. అబ్బో టిక్కో ఇళ్ళు అన్నాడు, ఆ ఇళ్ళు ఏమన్నా ఇవ్వకుండా పోయాడు. ఇంకేంది మనకి ఇచ్చేది? వచ్చినవి కూడా పేర్లు లేవు అని తీసి పానికేశాడు. ఇంకా ఆయన ఎన్నుకోవాలంటే నా వల్ల కాదు. ఆడవాళ్ళందరూ కుదరదు. ఇక ఆయన అంటే ఇష్టం లేదు ఎవరికి, ఆయన అంటే పనికిరాదు. అది ఖచ్చితంగా చంద్రబాబు జగన్ మడి రాడు. అది మంగళగిరి మడికి ఈయనే వస్తాడు, పేనే వస్తాడు. అది మటుకు వాస్తవం. మేము అదిగో రా మాకు ఊనే ఫ్రీగా వచ్చంటే ఆయనకంట జైలు కొట్టాలంట. అంత బాధేం వచ్చింది మాకు? ఎండలో తిరిగి ఆయనకి ఊనే వచ్చి ప్రదేశాలు చేయాలంట. అంత బాధే వచ్చిందండి. మాకేం పని, మేము ఎందుకు చెయ్యాలి? అది మా ఇళ్లలో తిని నీకు వచ్చి ఎండలో కూర్చొని అందరికి మంచి చేసేవాళ్ళు ఉంటే కావాలండి. అది ఎవరు వచ్చినా పర్వాలేదు కానీ అందరికీ మంచి జరగాలి, అందరిలో మనం ఉండాలి. అది మన సిద్ధాంతం. ఎవరు చేస్తారని కూడా అభిప్రాయం లేదా? లేదు, అట్లా చెప్పకూడదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రన్నింగ్లో ఉంది. అట్లా డైరెక్ట్గా మీరు అడగటం మేము చెప్పడం బాగుండదు, ఎందుకంటే అది పద్ధతి కూడా కాదు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.